కాలం నీ కృపలో దాచినావు గతకాలం నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నీ దయలే నీదే నేనే మౌదును నీ దయలే నీదే నేనే మౌదును తెలియదయ్యా తల్లిదండ్రులు చూపిస్తారు వినలేని ప్రేమ నీళ్ళలో చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా నీ హల్లెలూయా ఆమేన్ కంటిన్యూ చేయపోవా వచ్చారా వాళ్ళు సాంగ్ ఏదండి నా దగ్గర ఎక్కడ కిచెన్ లో నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా నీ దయ వేళలో బ్రతుకుట జరుగున నీ సిలువ నీడలోనే మము దాచి ఉంచావని నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నీ దయలే నీదే పాడమ్మా అలా ఆగిపోతున్నావే చక్కగా లేదు నా దగ్గర ఫుల్ఫిల్ గా పాడాలమ్మా మీరు పాడండి వెనకాల పాడతాను నేనే మౌదును నీ దయలే నీదే నేనే మౌదును తెలియదయ్యా నీ దయలో ఓకే దేవునికి మహిమ కలుగును గాక. మంచి సమయంలో మనం ఇప్పుడు పుట్టినరోజు కొరకే చూసుకున్నటువంటి వాక్యాన్ని ఒకసారి చూసుకుని ఇంకా మంచి మంచి విషయాలు ఉంటాయి. సరే, దానికన్నా గొప్ప విషయంగా మరి ఏం లేదు కాబట్టి కీర్తనల గ్రంథము 134వ అధ్యాయము 139వ అధ్యాయము 139వ అధ్యాయము కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం. ఆశ చదువుతారా? 139. మనం ఇప్పుడు బర్త్డే విశేష చెప్పుకునేటప్పుడు అంటే లైట్ ఆర్పిస్తుంది మా అమ్మగారు. ఓకే ఓకే ఒక్క నిమిషం. కీర్తన 139వ దావీదు కీర్తన 13 నుంచి 16 వరకు. 13 నుంచా? నా అంతరంద్రములను నీవే కలగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందుని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్య ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టినవాడను, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడినాడు. నాకు కలిగిన నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. అమ్మా చాలు. ఈ వచనాలు మనం ప్రతి వారి బర్త్డేకి మనం చదువుకుంటూనే ఉన్నాము, అనేక మార్లు వింటూనే ఉన్నాం. సో ఇవి మనకి ఇంచుమించుగా కంటతా వచ్చేసి అన్ని బర్త్డేలు మనకు జరుగుతున్నాయి, అవునా? ఈ వచనాలు మనకి కంటతా వచ్చేసి అన్ని బర్త్డేలు ప్రతిరోజు రోజు విడిచి రోజు
బర్త్డే కార్యక్రమాలు తప్పకుండా ఉంటూనే ఉన్నాయి. ఏదేమైనా తప్పకుండా నూతన సంవత్సరంలోకి వెళ్ళడం అనేది ఒక గొప్ప అనుభవం. లేకపోతే ఎందుకంటే దినాలు బడి ఉన్నవి కాబట్టి, ఆ దినాలలో, ఆ యొక్క రోజులలో, ఆ యొక్క కాలము దాటి వెళ్ళడం చాలా గొప్ప విషయం. ఆ యొక్క సంవత్సర కాలమంతా దేవుడు ఎంతగానో సజీవ రెక్కల కింద కాచి, కాపాడి, భద్రపరిచి మరొక నూతన సంవత్సరాన్ని, నూతన వర్షాన్ని ఆయన మనకు అనుగ్రహించడం నూతన సంవత్సరంలోకి వెళ్తున్నటువంటి బిడ్డలకు ఎంతో ఆశీర్వాదకరమై ఉంది. అయితే ఆ యొక్క నూతన సంవత్సరంలోకి వెళ్ళక ముందు ప్రతి వారు, చిన్న బిడ్డలైతే ఓకే గానీ, ఎదిగినటువంటి వారు, లేకపోతే వయసుకొచ్చినటువంటి వారు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈరోజు ఇంచుమించుగా మేరీ, సిరి ఇద్దరు బిడ్డలు పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. మేరీ ఇంచుమించుగా ఆలోచించగలిగినటువంటి వయసుకొచ్చేసింది. సిరి అంటే ఇంకొంచెం చిన్నపిల్లగా ఉంది. సో, మేరీ లాంటి వయసొచ్చినటువంటి వారు ఎలా పుట్టాము? ఎందుకు పుట్టాము? లేకపోతే ఈ యొక్క జీవితం ఏంటి? లేకపోతే ఈ జీవిత కాలంలో మనము ఏం చేయగలగాలి? ఎలా బ్రతకగలగాలి? తల్లిదండ్రులకు ఎలా విధేయులుగా ఉండాలి? ఆలోచిస్తున్నారా? తల్లిదండ్రులకు ఎలా విధేయులుగా ఉండాలి? లేకపోతే ఈవెన్ స్కూల్ టీచర్‌లకి గాని, దైవజనులకి గాని, పెద్దవారి పట్ల గాని, దేవుని దయందున గాని ఎలా వర్ధిల్లాలి అనే విషయాలు గనక మనము ఆలోచించగలిగితే గనక, ఆ యొక్క మేరీ బిడ్డ ఆ వయసు నుంచి గనక ఆలోచించగలిగితే గనక, ఆమె ఇంకనూ యవ్వన కాలం వయసొచ్చేటప్పటికి, ఇంకనూ ఆమె పెద్ద స్థితికొచ్చేటప్పటికి, దేవుని కృపలో ఎంతగానో ఆమె క్షేమముగా ఉండగలదు. ఒకసారి మనం గనక ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. ఇది అసలు ప్రాముఖ్యమైనటువంటి విషయం. చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 7వ వచనం. నీవు 4 నుంచి చదువుదాం. 4 నుంచి చదువుదాం. ఇజ్రాయేలు వినుము, మన ఇజ్రాయేలు ఒకసారి మ్యూట్లు తీయండి. ఇజ్రాయేలు అనే పేరు మరొకరు ఎవరికి ఆ పేరు ఉంది ఒకసారి చెప్పండి. ఇజ్రాయేల్ అనే పేరు ఎవరికి ఉంది? ఎవరి పేరు ఇజ్రాయేలు? మనం చదువుకున్న ఆదికాండంలో గుర్తుందా ఎవరికైనా? యాకోబు పేరు ఇజ్రాయేలు. యాకోబు పేరు ఇజ్రాయేలు. అంటే యాకోబు వినుము అంటున్నాడు ఇక్కడ. అంటే యాకోబుకి 12 మంది కుమారులు. ఆ 12 మంది కుమారుల్లో ఇజ్రాయేలు దేశంలో నివసిస్తున్నటువంటి ఇజ్రాయేలీలారా, మీరందరూ వినండి. కాబట్టి ఒకే ఒక పదంలో ఇజ్రాయేలు వినుము. అంటే యాకోబు సంతానమా వినుము అన్న ఒకటే, ఇజ్రాయేలు వినుము అన్న ఒకటే, లేకపోతే ఇజ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ప్రజలారా వినుము అన్న, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. కానీ అర్థం మాత్రం ఒకటే వస్తుంది. అంటే 12 గోత్రాల్లో ఉన్నటువంటి 12 గోత్రపు వంశపులారా అనే మాట వాడిన ఒకటే. ఇదన్నీ కూడా ఒకటే. వంశస్థులారా. థ్యాంక్స్ అండి బాబు. గురువుగారికి అలా అందిస్తూ ఉంటే చాలా మంచిది. సరే. అలా అందించాలి. వెరీ గుడ్. కాబట్టి ఈ పదాలన్నీ కూడా ఒక్క మీనింగ్‌ని తీసుకొచ్చేవే. సో, అందుకని అంత షార్ట్‌కట్‌లో ఇజ్రాయేలు వినుము. మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పరిపూర్ణతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. పూర్ణ హృదయము. పూర్ణ అంటే కోడిగుడ్లో పూర్ణం ఉంటది తెలుసా మీకు? అమ్మా తెలుసు కదా కోడిగుడ్లో పూర్ణం. పూర్ణం అంటే ఒక పరిపూర్ణతకు, ఒక సంపూర్ణతకు. ఆ పదాలు వచ్చేసినాయి. ఆ పదాలను మళ్ళీ నేను ఉపయోగిస్తున్నాను. పూర్ణ అంటే ఒక ఫుల్‌ఫిల్‌నెస్‌కి. దానికన్నా మీనింగ్ ఇంకేముంటది తెలియదు మరి. కడుపు నిండింది అంటారు కదా! అట్లాగా సంపూర్ణానికి అదొక పూర్ణము. సంపూర్ణము. కాబట్టి ఇప్పుడు హృదయం ఉంది. కానీ కొంచెమేమో ఏంటయి ఏమున్నాయి? ఫేస్‌బుక్ షేరింగ్‌లు, లేకపోతే ఇంకో షేరింగ్‌లు, కొంచెం హృదయం అక్కడ పెట్టి, ఇంకొంచెం హృదయమేమో వాక్యం దగ్గర పెట్టొద్దు. పూర్ణ హృదయముతో అంటే ఎంతైతే మనసుందో, ఎంతైతే మనకు సమయం ఉందో, ఎంతైతే మనకి జ్ఞానం ఉందో, మనకి ఎలాంటి మొబైల్ మంచియున్నాయో, లేకపోతే మనకి ఎలాంటి పరిస్థితులు మనకు అనుకూలిస్తున్నాయో,
సమయాన్ని, ఇదంతా కూడా పూర్ణము. ప్రతి ఒక్క సెకండ్ కూడా లోక సంబంధంగా వేస్ట్ చేయకుండా పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ మనలో ఉన్నటువంటి ఆత్మ. ఈ ఆత్మ ఏం చేస్తదంటే వాక్యాన్ని చదవమంటది. శరీరం ఏం చేస్తదంటే చదవద్దంటది. కొంతసేపిన అంటే ఈ ఆత్మ, ఈ శరీరం ఎప్పుడు అంటే దెబ్బలాడుకుంటూ ఉంటాయి. శరీరం ఏమో బద్ధకిస్తది. ఆత్మ సిద్ధమే, శరీరం బలహీనం. సో, ఈ లోపల ఉన్నటువంటి ఆత్మను మనము ఇది కూడా పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఇది ఎవరికి అంటే ఇవన్నీ మనం చూసిన తర్వాత ఆఖరిలో చెప్పబడుతుంది ఎవరికనేది. 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలను నీ హృదయములో ఉండవలెను. చదివండి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి అంటే ఇది ఎవరికి చెప్పబడుతుందంటే తల్లిదండ్రులకు. ఎందుకంటే పిల్లలకి చెప్తే కనుక పిల్లలు నేర్చేసుకోలేరు. తల్లిదండ్రులకు చెబితే పిల్లలకు నేర్పించగలరు. గురువులకు చెబితే పిల్లలకు నేర్పించగలరు. సో, ఇప్పుడు ఇక్కడ చెప్పబడుతున్న నీవు నీ కుమారుడు. ఈ నీవు అనే పదము ఎవరింతకని ఇక్కడ చెప్పాలి? ఎవరు చెప్తారు? నీవు నీ కుమారుడు. ఇక్కడ కుమారుడు ఎవరు? నీవు అంటే ఎవరు చెప్పగలరా? ఇజ్రాయేలు అంటే నీవు. అర్థమైందా మీకు? ఇజ్రాయేలు, యాకోబు, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి. అర్థమైందా మీకు? యాకోబు అంటే ఇశ్రాయేలీయులారా, మీ కుమారులకు వీటిని అభ్యసింపచేసి. లేకపోతే ఇప్పుడు జూమి అప్పలో ఉన్నటువంటి వారలారా, మీ కుమారులకు. అర్థమవుతుందా? వీటిని అంటే మీ కుమారుల కంటే ఓన్లీ పిల్లలకనే కాదు, మీ కుటుంబంలో ఉన్నటువంటి వారికి, లేకపోతే మీ స్నేహితులకి, లేకపోతే మీ బంధువులకి, మీరు ఎవరికైతే వాక్యాన్ని చెప్పగలరో వారందరికీ కూడా మీరు వీటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, పడుకొండనప్పుడును సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, ఎనీ టైం. ఇప్పుడు మనం ఇంచుమించుగా రోజుకి ఈ రాత్రికాల సమయంలో కొంత సమయాన్ని మనం కేటాయించగలుగుతున్నాం. లేకపోతే ఉదయకాల సమయంలో వాక్యం చదవడానికి కొంత సమయాన్ని కేటాయించగలుగుతున్నాం. పాట పాడడానికి కొంత సమయము, పాటలు ప్రార్థన చేయడానికి కొంత సమయము. చూస్తున్నారా? అంటే మనం చేస్తున్నది ఇంచుమించుగా ఒక 1%, 2% చేస్తున్నాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ చెప్పబడింది అయితే మాత్రం 24 గంటలు కంటిన్యూస్ ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు చేయమన్నట్టుంది. ఇంచుమించుగా మనం కూడా అలా చేయడానికే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఈ వచనాలను మనము నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. లేచినప్పుడు, కూర్చున్నప్పుడు వీటిని అభ్యసింప చేయవలెను. వాటిని ఏంటవి? యెహోవా ఇచ్చే ధర్మశాస్త్రాన్ని, అంటే ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని, మనం మన భాషలో చెప్పాలంటే ఈ బైబిల్ గ్రంథాన్ని కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు, ప్రతి సమయంలో కూడా ఈ వాక్యంలో ఉన్నటువంటి సందర్భాలను అబ్రహాం గురించి, నోవాహు గురించి, లేదా దావీదు గురించి, లేకపోతే అపోస్తలుడైన పౌలు గురించి, అర్థమవుతుందా? వీటి గురించి ధ్యానం చేస్తూ వారి జీవితాల్లో చేసినటువంటి తప్పుదాలు మనం చేయకుండా, వారి జీవితాల్లో చేసినటువంటి అద్భుత కార్యాలు మనం చేసుకుంటూ, వారు చేసినటువంటి మంచి కార్యాలను మనం ఫాలో అవుతూ ఇలా ముందుకు కొనసాగింపబడాలి. ఇది పర్టికులర్గా ఇశ్రాయేలీయులకి, లేకపోతే ఇప్పుడు మనము దత్తపుత్రులుగా యేసుక్రీస్తును అంగీకరించిన నీవు నేను మనం అంతా కూడా ఇవి చేయడానికి అర్హులము. ఇంకా లాస్ట్ వచనం, అవి నీ కన్నుల నడుము పాశకము వలె ఉండవలెను. నీ ఇంట ద్వారబంధముల మీద, నీ గౌల మీదను వాటిని వ్రాయవలెను. చాలమ్మా. అయితే చూస్తున్నారా? అంటే ఎంత 24 గంటలు వాక్యం చదవాలి, నేర్చుకోవాలి, లేకపోతే చేయాలి, ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి. ఇవి ఈవెన్ రూముల్లో కానీ పోస్టర్ల కింద, గుమ్మాల మీద, చేతికి, ఇంకా ఏది చూడండి వాక్యం.
వీటన్నిటికంటే ముఖ్యము హృదయములో. అంటే చాలామంది మామూలుగా మంచి మంచి ఫ్రేమ్‌లు కట్టించుకుని గోడల మీద మాత్రమే పర్మనెంట్ అవుతాయి. హ్మ్. లేకపోతే గుమ్మాలకి, చేతులకి, మెడలో యేసుకుంటారు. మెడలో సిలువేసుకుంటాడు గానీ, నార్మల్‌గా ఏ సిగరెట్టో సంథింగ్ ఏయో లేనిపోని అలవాట్లన్నీ ఉంటాయి. మెడలో సిలువేసుకుంటారు గానీ, వాళ్ళకి బాప్తిస్మం ఉండదు. లేకపోతే ఇంకోటి, ఇంకోటి ఇట్లా ఉంటారు. కానీ అట్లాగా అలంకరణ కోసము, లేకపోతే జనాలు చూస్తారనో కాదు గానీ, ఇవి ఈ యొక్క ధర్మశాస్త్రము, ఆయనిచ్చినటువంటి ఆజ్ఞలు, పలకలు ఇవన్నీ కూడా మనం ముందు అధ్యాయంలో మనకు కనబడుతుంది. 5వ అధ్యాయము 17 వచనం. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలింపు ఇవన్నీ ఆజ్ఞలై ఉన్నాయి. సో, ఇలాంటి ఆజ్ఞలన్నీ కూడా మనం మన చేతులకు కట్టుకోవాలి, మన గృహంలో ఉండాలి, గుమ్మాలకు కట్టాలి. అన్నిటికంటే మన హృదయంలో అవి ఉండగలగాలి. ఇది ఇశ్రాయేలీయులకి దేవుడు చెప్తున్నటువంటి గొప్ప ఆజ్ఞ. ఇక్కడ ప్రాముఖ్యం ఏంటనేది ఇందులో ఏంటంటే, నీ కుమారులకు వాటిని అభ్యసింపచేయాలి. కుమారులకి అభ్యసింపచేయాలి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మేరీ, సిరి వారు తప్పకుండా వారి జీవితాల్లో ఈ యొక్క వాక్యాన్ని అభ్యసింపజేసుకున్నప్పుడు, తల్లిదండ్రులుగా వారు అభ్యసింపచేయాలి. లేకపోతే గృహంలో ఎవరైతే ఆత్మీయంగా ఉన్నారో, లేకపోతే సమాజంలో మీరు, మేము మనమంతా కూడా. ఇప్పుడు మేరీ చక్కగా వాక్యం చదువుతూ ఉంటది. పాట పాడుతూ ఉంటది. ఇంచుమించుగా ఫస్టు ప్రై ఫస్ట్ నేమొచ్చినట్టు సందర్భాలు కూడా ఉన్నాయి మేరీకి. సో, ఇంత చిన్ననాటి నుంచి ఆ విధంగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం ఉంది. తప్పకుండా ఆ విధంగా ఉండాలి. రాబోయే రోజుల్లో ఇంకను ఆ విధంగా బలపడాలని మనం వారి గురించి ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం. సో, తల్లిదండ్రులకు విధేయులై, దేవుని పట్ల నమ్మకస్తులై, వారు ఉన్నప్పుడు వారి యొక్క జీవితంలో వారికి ఏ లోటుపాటులు లేకుండగా అద్భుతమైనటువంటి ఆశీర్వాదములకు వారు నడిపింపబడతారు. ఇది ఈరోజు బిడల నిమిత్తము మనము చదివినటువంటి ఈ యొక్క ధర్మశాస్త్రం గురించి చెప్పబడుతున్నటువంటి మాటలు. ధర్మశాస్త్రం అంటే మనము వాక్యమైంది. ధర్మశాస్త్రంలో మనిషిలో పాపాన్ని ఎత్తి చూపించేది ధర్మశాస్త్రమైంది. అంటే ఎంత చిన్నప్పటి నుంచైనా, ఎంత వయసులోకొచ్చినప్పటి నుంచైనా సరే, వాక్యాన్ని అభ్యసింపజేసుకున్నప్పుడు మనిషి పాపంలో ఉన్నాడా? లేకపోతే మంచిలో నడుస్తున్నాడా? ఈవెన్ మంచిగా ఎలా నడవాలి? దేవునికి ఇష్టలుగా ఎలా నడవాలి? అనే విషయాలు తెలియాలంటే తప్పకుండా మనము బైబిల్‌ని బిడ్డలకు లేకపోతే పెద్దవారుగా ఉన్నవారు మొట్టమొదట నేర్చుకుంటే గనక ఆ తర్వాత బిడ్డలకయ్యి నేర్పించే అవకాశాలు ఎక్కువున్నాయి. సో, ఇక్కడ చెప్పబడినటువంటి మాటలు తప్పకుండా బిడ్డలిద్దరి జీవితంలో వాక్యాన్ని వారు అభ్యసించేవారుగా ఉండునట్లుగా మనమంతా కూడా ప్రార్థన చేద్దాం. అక్కడ చెప్పబడినట్లు దావీదు కీర్తనలో చెప్పబడినట్లు, ఆయన తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను చేసిన విధం చూడగా ఆశ్చర్యం కలుగుచున్నది. ఇవన్నీ చూస్తే గనక మనం ఇక్కడ మన యొక్క బాడీ లేకపోతే ఈ శరీరము నిర్మించబడినటువంటి విధానం ఒకసారి ఆలోచిస్తే అది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇదేదో ఊరికనే అయిపోయింది కాదు. ఇదేదో దానంతట తయారైపోయింది కాదు. లేకపోతే ఎవరో చెప్పినట్టు కోతి నుంచి మనిషి వచ్చాడు. ఒకప్పుడు కోతుల్లాగా ఉండేవారు మనిషి. ఆ తర్వాత కొంచెం నిలబడింది. ఆ తర్వాత కొంచెం ఇప్పుడు మొత్తం నిలబడింది. ఇట్లాంటి ఏయో సిద్ధాంతాలొచ్చినియి. వారంతా ఓడిపోయారు. ఇదిగో బైబిల్‌లో చెప్పబడినటువంటి నిజంగా దేవుడే నిర్మించాడు. దేవుడే ఒక బొమ్మను చేసి అందులోకి జీవాత్మను ఊదినట్టుగా మనము చూస్తున్నాం. అంతటి విలువైనటువంటి ఈ జీవితాల్లో మనం తప్పకుండా దేవునికి లోబడిన వారమై, దేవునియందు భయభక్తులు గలవారమై జీవించిన యెడల ఈ లోకము అనే పాపంలో పడిపోకుండా, ఈ లోకం అనే దుష్టత్వంలోకి మనం చేరకుండగా, ఆయన కొరకు జీవించే వారముగా, మనం పరిశుద్ధులముగా, ఆయన కొరకు స్థిరముగా ఆశీర్వాదాల్లో మనము ముందుకు కొనసాగింపబడతాం. ఈరోజు మాట్లాడుకున్నటువంటి మాటలన్నీ కూడా బిడ్డలిద్దరి జీవితంలో, మేరీ, సిరి వారిద్దరి జీవితంలో తప్పకుండా వారు వాక్యాన్ని అభ్యసించే వారిగా ఉండాలని కోరుతూ, అదేవిధంగా ఇప్పటి వరకు మాట్లాడినటువంటి మనమంతా కూడా ఆయన వాక్యాన్ని మనం అభ్యసిస్తున్నాము. పట్టుదల విడవకుండగా తప్పకుండా అది మనం కంటిన్యూ చేసిన వారమైతే రాబోయే దినాల్లో అనేక మందికి మనము దాన్ని వాక్యాన్ని వివరించే వారిగా మనమంతా కూడా ఆ యొక్క వాక్యపు వెలుగుని అనేక మందికి పంచే వారంగా మనమందరం ఉండగలం. అట్టి కృప మనందరికీ కూడా దేవాతి దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.
హిమంత్ సమయం ఆమేన్. హిమంత్ సమయంలో పాట పాడుకుని ప్రార్థన చేసుకుందాం. శాంతి బర్త్డే సాంగ్ పాడతారు. పాడిన వెంటనే ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మొన్న పాడావు కదా పేరేంటండి? సిరి మేరీ సిరి అక్క చెల్లెళ్ళు. లేదు పేరు మేరీ ఒక ఆమె పేరు, మేరీ పెద్ద ఆమె పేరు, మేరీ సిరి. సిరి చిన్న పేరు, చిన్న అమ్మాయి పేరు. ఓకేనండి. మన శాంతరత్న గారు పాప పిల్లలిద్దరు. ఓకేనండి. ఈ సమయంలో పాట పాడుకోవచ్చు. కేకైతే వెళ్ళిపోతాను, ఏమనుకోకండి. ఓకే, ఈ సమయంలో పాట అండి. హ్యాపీ హ్యాపీ టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ హ్యాపీ టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. మేరీ సిరిల పుట్టిన రోజు మనకెంతో పండుగ రోజు. హ్యాపీ హ్యాపీ టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. మేరీ సిరిల పుట్టిన రోజు మనకెంతో పండుగ రోజు. ఎంతో పండుగ మనకెంతో పండుగ, ఎంతో పండుగ మనకెంతో పండుగ. కష్టమైన నష్టమైన నీవు భరించాలి, పెద్దల మాటకు ఎప్పుడు లోబడి ఉండాలి. కష్టమైన నష్టమైన నీవు భరించాలి, పెద్దల మాటకు నీవు లోబడి ఉండాలి. ఎంతో దీవెన మీకెంతో దీవెన, ఎంతో దీవెన మీకెంతో దీవెన. హ్యాపీ హ్యాపీ టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. సిరి ఏం పేరండి? సిరి మేరీ పేరెంట్ మేరీ సిరి. మేరీ పుట్టినరోజు, మేరీ సిరి పుట్టిన రోజు మనకెంతో పండుగ రోజు. హ్యాపీ హ్యాపీ టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. మేరీ సిరిల పుట్టిన రోజు మనకెంతో పండుగ రోజు. హ్యాపీ హ్యాపీ టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ హ్యాపీ టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. హల్లెలూయా. ఇంకోసారి మర్చిపోయానండి. పర్లేదమ్మా, చాలు. మరలా ఇంగ్లీష్ పాట కూడా పాడుకుందాం. హ్యాపీ బర్త్డే సాంగ్ చక్కగా పాడి వినిపించిన సహోదరి శాంతి మణికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మంచి సమయంలో హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ మేరీ సిరి, హ్యాపీ బర్త్డే టు యూ, మే లాంగ్ లైఫ్ టు యూ, మే లాంగ్ లైఫ్ టు యూ, మే లాంగ్ లైఫ్ టు యూ డియర్ మేరీ సిరి, మే లాంగ్ లైఫ్ టు యూ. ప్రార్థన చేసుకుందాం. బిడ్డలను తప్పకుండా దేవుడు అందరూ ఏకీభవించండి ప్రార్థనలో. మీ సమయాల్లో మీ హృదయాల్లో మీ నోరు తెరిచి చేయగలిగితే తప్పకుండా బిడ్డల కొరకు మీరు స్తుతి చేయండి. తప్పకుండా గతించిన సంవత్సరాలతో కాచి కాపాడిన దేవుడు రాబోయే సంవత్సరం అంతా కూడా తప్పక దీవించినట్టుగా బిడ్డలకు కావాల్సినటువంటి మంచి జ్ఞానమును దేవుడు నడిపించేటట్టుగా స్కూళ్ళ విషయంలో కానీ, లేకపోతే తల్లిదండ్రుల విషయంలో కానీ, వారు చేస్తున్నటువంటి ప్రతి పని పాటల విషయంలో కానీ దేవుడు ఎంతగానో రాబోయే దినాల్లో కాపుదలను ఇచ్చినట్లుగా అందరం కూడా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు మహాగణుడు మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన దీవించిన నామమునకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అద్భుతమైన రీతిలోనైనా ఇంతవరకు నడిపించిన దాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా యేసయ్య మీకు వందనాలు. ఆశ్చర్యకార్యాలు చేయవాడా మీకు స్తోత్రం ప్రభువా. తప్పక మీరు దీవించిన ఆయన దీవెనలతో నడిపిస్తున్న దేవా ప్రభువా. ఇదిగోనైనా ఉదయం లేచిన దగ్గర నుంచి ఇక సాయంకాల సమయం ఉంది ప్రభువా. దినమంతట్లోనైనా మా పనులన్నింటిలో సహాయం అనుగ్రహించి మా ప్రయాణాల్లో క్షేమాన్ని ఇచ్చి ప్రభువా మీకు స్తోత్రం తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా కొద్దిమందిగా మేము కూడి ఈ సన్నిధిలో అబ్బా తండ్రిని మొరబెట్టడానికి నైనా మీరు ఇచ్చినటువంటి అవకాశంకి మీకు వందనాలు. తప్పక మీ సహాయం అనుగ్రహించి నడిపించిన రాజా నేను ఇదిగోనైనా గ్రూప్లో చేరినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి.
పిఎఫ్సి ఇంటర్నేషనల్ అయినా గ్రూప్ని మీరు దీవించండి. నేను ఇంచుమించుగా ఒక 50 మంది బిడ్డలు ఉండగా తండ్రి ప్రభు మీకు వందనాలు. తప్పక ప్రతి వారిని మీరు దీవించి ఆశీర్వదించిన వారి కుటుంబాలు మీరు దీవించండి ప్రభువ. అయా మీకు వందనాలు. వారు చేస్తున్నటువంటి పనులన్నింటిలో మీ కాపుదలను గ్రహించండి. ఎవరు ఎటువంటి అనారోగ్యము ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో ప్రభా తండ్రి మీకు వందనాలు. ప్రతి ఒక్కరూ ఇబ్బందుల నుంచినైనా హాస్పిటల్ పరిస్థితుల నుంచి తప్పించి నడిపించండి అయినా. మానసిక వేదన ప్రభువ, నాయన హృదయ ఆందోళన ప్రభువ మీకు స్తోత్రం తండ్రి. భయము కలిగినైనా జీవిస్తున్నారేమో ప్రభువ. తప్పక యేసుక్రీస్తు నామములో వారందరికీ విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. వారందరికీ విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి మీకు వందనాలు ప్రభువ. నాయన వారందరూ విడుదల పొందినైనా యేసుక్రీస్తు నామంలో శక్తి ఉన్నదని ప్రతి ఒక్కరూ నమ్మినైనా విశ్వాసంలో బలపడడానికి సహాయం దయచండి తండ్రి. వాక్యం చదువుతున్న బిడ్డలు, పాటలు పాడుతున్న బిడ్డలు, ప్రార్థన చేస్తున్న బిడ్డలు తండ్రి, అదేవిధంగా ఆయా పరిచర్యలో బహుబలంగా వాడబడుతున్నటువంటి బిడ్డల ప్రభువా మీకు వందనాలు తండ్రి. మీకు స్తోత్రం తండ్రి. పాటల పరిచర్యలో వాడబడుతున్నటువంటి సహోదరుని బట్టి నాయన ప్రవీణ్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రశాంతి గారిని బట్టి ప్రభువా మీకు వందనాలు. అయా నాయన ఇదిగో వాక్యము నాయన చదివించడంలో నాయన ఎంతగానో కష్టపడుతున్నటువంటి బిడ్డల ప్రభువా నాయన విజయ్ కుమారి నాయన ఆశాజ్యోతిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వివరించినటువంటి బిడ్డల ప్రభువా నాయన తండ్రి మీకు వందనాలు తండ్రి. సుజాత్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా మీకు వందనాలు. ఈ రోజు నుంచి మీ చిత్తమైతే విజయ్ కుమార్ నడిపించడానికి సహాయం తెచ్చింది ఆయన. ఈ విధంగా పరిచర్లు ప్రభు బలంగా వాడబడుతున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. ఇదిగో నాయన హెల్పింగ్ హ్యాండ్ కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. తప్పక ఆదరణ హెల్పింగ్ హ్యాండ్ నైనా మీ నామానికి నైనా మహిమకరంగా జరిగించండి తండ్రి. మీకు వందనాలు ప్రభువా మీకు స్తోత్రం తండ్రి. ఈ నెలాఖరికి ప్రభు ప్రతి ఒక్కరూ ఆయత్తపరచబడి ప్రతి ఒక్కరూ నైనా ముందుకు వచ్చి నైనా ఒక కార్యక్రమాన్ని చేయడానికి మీ సహాయం దయచేయండి ప్రభు మీకు స్తోత్రం తండ్రి. ఎటువంటి నైనా అవమానకరమైన పరిస్థితులు రాకుండా డబ్బుల విషయాలు ప్రభు ఎటువంటి నైనా శాతానికి చోటు లేకుండా ప్రతి ఒక్కరూ నైనా హృదయ శుద్ధి గల వారు ధాన్యులుగా ఉండడానికి మీ సహాయం దయచేయండి ప్రభు మీకు స్తోత్రం తండ్రి. ఇంకను ప్రార్థన చేస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన దైవజనులను బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించిన ఆశీర్వదించిన నైనా మీ కాపుదల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. వారి కుటుంబంలోనైనా క్షేమం నెమ్మది సమాధానంతో నడిపించిన తండ్రి. సేవను ఇంకను బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మరి ముఖ్యంగా ఈ రోజునైనా పుట్టినరోజు జరుపుకున్నటువంటి బిడ్డలిద్దరినైనా మేరీని బట్టి సిరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి తల్లి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. శాంతరత్న గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారికి ఇచ్చినటువంటి భర్తను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వారి ఇరువురిని ప్రేమించిన ముగ్గురు ఆడబిడ్డలను మీరు బహుమానంగా ఇచ్చారు. దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. నాయన బిడ్డలని నాయన సంపూర్ణమైన ఆరోగ్యము క్షేమమును నాయన మంచి జ్ఞానంలో మీరు నడిపించిన తండ్రి మీకు వందనాలయ్యా. గొప్ప కృప చూపించండి ప్రభువా మీకు స్తోత్రం తండ్రి. తల్లిదండ్రుల పట్ల నాయన దేవుని అందును మనుషుల ఎందును బిడ్డలు వర్ధిల్లడానికి మీ సహాయం తెచ్చండి ప్రభువా. ఆడబిడ్డల తండ్రి నైనా ధైర్యం కలిగినైనా నాయన బిడ్డల చదువుల విషయంలో సహాయం దయచేయండి ప్రభువా మీకు వందనాలు తండ్రి. తప్పకనైనా జ్ఞానం కలిగినటువంటి స్త్రీలుగా నాయన బిడ్డలు ఎదగడానికి సహాయం దయచేయండి ప్రభువా మీకు వందనాలు తండ్రి. జ్ఞానం మంచి నాయన వాక్యంలో మీరు నడిపించండి ప్రభువా మీకు వందనాలు. తల్లిదండ్రులకు విధేయులుగా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభువా మీకు వందనాలు. వాక్యం చదవడంలో పాటలు పాడడంలో ప్రభువా నాయన వారు యాక్టివ్గా ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి మీకు వందనాలు తండ్రి. శాంతరత్న గారిని వారికి ఇచ్చినటువంటి భర్తను మీరు దీవించండి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. అయా నాయన బిడ్డలు ఇంకను నాయన మీలో ఎదగడానికి సహాయం దయచేయండి నేను. అదేవిధంగా నేను శాంతరత్న గారికి ఇచ్చినటువంటి చెల్లెళ్ళు అక్కలను బట్టి ప్రార్థన చేస్తున్న చెల్లెలను బట్టి ప్రభువా బిడ్డలను మీరు దీవించండి ఆశీర్వదించండి ఆయన. వారికి మంచి ఆరోగ్యం క్షేమం దయచేయండి. స్వరాజ్యం గారు రాణి గారు వారి కుటుంబాలు మీరు దీవించండి ప్రభువా మీకు వందనాలు. క్షేమం దయచేయండి ఆయన. వారి కుటుంబాల్లోనైనా వారి బిడ్డలు మీరు దీవించండి ఆశీర్వదించండి తండ్రి మీకు వందనాలు. ఈ రాత్రికి ఆలస్యమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఇక నూతన ఏడాదిలోకి అడుగు పెట్టడానికి సహాయం దయచేశారు. బిడ్డలిద్దరినైనా తప్పక క్షేమంలో నడిపించండి. మీ చిత్తమైతే మరొక పుట్టినరోజులో మేమందరం ఈ విధంగా బిడ్డల కొరకు ప్రార్థించే బిడ్డలు మమ్మల్ని ఉంచారు. అందరిని బట్టి మీకు వందనాలు. సహాయం దయచేయండి అని ఇదిగో సమయంలో ఆశాజ్యోతిని బట్టి ప్రార్థన చేస్తున్నందుకు మీకు వందనాలు. బిడ్డలు మీరు దీవించిన ఆశీర్వదించి ఇచ్చినటువంటి నైనా ఉద్యోగాన్ని బట్టి పరిస్థితిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ పట్టణంలో ఉండడానికి సహాయం దయచేసిన అందరిని బట్టి మీకు వందనాలు. కిరణ్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన తప్పక నాయన వారి ఇరువురిని జతపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అట్టి సమయం అతి త్వరలోనైనా మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా మీకు వందనాలు. గొప్ప కార్యములు చేయవాడా మీకు వందనాలు తండ్రి. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రం తండ్రి. ఇంకను ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి గృహంలో ప్రభువా మరిది గారు జరగబోతున్నటువంటి వివాహాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీకు వందనాలు.
తప్పక నేను మీరే కార్యం చేయండి. నేను ఆశ ఏమైతే ఆలోచనలు కలిగి ఉందో, ఏమైతే ఉద్దేశాలు కలిగి ఉందో ప్రభువా, ఓ నాయన ప్రభువా, నాయన చేస్తున్నటువంటి నేను పరిచర్య భాగాల్లో ప్రభువా బిడ్డను ఎంతకన్నా నడిపిస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. తప్పక నేను ఎంతో మంచి శాలరీతో మంచి దేశంలో నాయన నిలబెట్టారు. అయినప్పటికీ ఎటువంటి ప్రభువా లోక సంబంధమైనటువంటి ఆశలు కానీ గర్వంతో కూడినటువంటి పరిస్థితులు లేకుండా తండ్రి బిడ్డని వాక్యంలో నడిపిస్తున్నారు. ప్రేమ, నమ్మకము, అనేక మందిని ఆదరించి ధన్యతలు బిడ్డను ఉంచారు. అందుని బట్టి మీకు స్తోత్రం ప్రభువా. నాయన బిడ్డకి ఇంకను రావాల్సినటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు ప్రభువా ఏమాత్రము కొదువు కాకుండా మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను రాజా. ఇంకను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. శాంతిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. బిడ్డను మీరు దీవించండి అయ్యా. నాయన బిడ్డకి ఇచ్చిన భర్తను నేను పాప బాబుని బట్టి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. తల్లిదండ్రుల మామూలు కుటుంబాలని మీరు కాచి కాపాడండి. బిడ్డ ఎదుర్కొంటున్నటువంటి సమస్యను నైనా యేసుక్రీస్తు నామంలో తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. శాతాను శక్తులు ప్రభువా లయపరచండి ప్రభువా. కుటుంబంలో నాయన బిడ్డకి నెమ్మదిని, శాంతిని, సమాధానము దయచేయండి ప్రభువా. మీకు వందనాలు తండ్రి. ఏమైతే సమస్య ఎదుర్కొంటుందో సమస్తం ఎరిగిన దేవా మీకు వందనాలు. సమస్తమును నైనా నేను ఆ మహిమార్థమై బిడ్డకు నేను క్షేమం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను రాజా. సహాయం దయచేయండి. బిడ్డను మీ పాదాలు చెంతగా అప్పగించుకుంటున్నాను ప్రభువా. ఇక సుజాత గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. బిడ్డను మీరు దీవించండి. రాజుగారిని మీరు దీవించండి. బిడ్డలు ఎదురు చూస్తుండగా తండ్రి బయటికి వెళ్ళడానికి, కలిసి ఉండడానికి మీ సహాయం దయచేయండి. అదేవిధంగా ప్రభువా మీకు వందనాలు తండ్రి. బిడ్డలకు ఉన్నటువంటి లోటును మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను రాజా. మీకు వందనాలు. నేను ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి పరచండి. నేను వారు ఏమైతే రాజుగారు ఏమైతే ప్లానింగ్స్ కలిగి ఉన్నారో వాటికి ధన సహాయాన్ని అనుగ్రహించండి ప్రభువా. మీకు వందనాలు. మీ కాపుదల హస్తాలకు బిడ్డలను అప్పగించుకుంటున్నాను. తల్లిదండ్రులను, అత్తమామల కుటుంబాలు మీరు దీవించండి. ఇక నైనా హెప్సీ బగర్ని బట్టి ప్రార్థన చేసిన బిడ్డను మీరు దీవించండి. నీ వాక్యం పట్ల నేర్చుకోవాలని ఆసక్తి ప్రభువా ఎంతో నెమ్మది కలిగి అనుకో కలిగి ప్రభువా బిడ్డ నడుచుకుని చుండగా తప్పక బిడ్డలో మీరే ఉండి నడిపించండి. మీ ఆత్మ కుమ్మరింపుని దయచేయండి ప్రభువా. ధైర్యంతో ముందుకు నడవడానికి సహాయం దయచేయండి ప్రభువా. మీకు స్తోత్రం తండ్రి. గొప్ప కార్యములు చేయవాడా మీకు వందనాలు. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రం తండ్రి. సమస్త అవసరాలు మీ పాదాలు చెంది పెడుతున్నాం ప్రభువా. విజయ్ కుమార్ని దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డ చేసిన పని పాటలు మీ కాపుదలను గ్రహించండి. ఇచ్చిన భర్త పాపను బట్టి ప్రార్థన చేసిన బిడ్డలు మరి దీవించండి. వారికి మంచి సంపూర్ణమైన ఆరోగ్యం, క్షేమం దయచేయండి. సంపూర్ణ కుటుంబం సంతోషం నడిపించమని ప్రార్థన చేస్తున్నాను రాజా. ఎటువంటి లోటుపాట్లు ఉన్నాయైనా వారు మీరే తీర్చమని ప్రార్థన చేస్తున్నాను రాజా. మీకు స్తోత్రం తండ్రి. గొప్ప కార్యం చేయవాడా మీకు వందనాలు తండ్రి. బిడ్డ ఎంతో వాక్యంలోనూ పాటల్లోనూ ప్రార్థనలో ప్రభువా శ్రద్ధ కలిగి నడుచుకుని చుండగా తండ్రి తప్పక సహాయం దయచేయండి. మా గ్రూప్లో ఇంకా అనేక మంది బిడ్డలు ప్రభువా వాక్యం చదువుతున్న వారిని ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ సహాయం దయచేయండి ప్రభువా. ఇదిగో స్వదేశంలో ఉన్నటువంటి మా కుటుంబాలన్నింటినీ మీరు దీవించండి. వారి క్షేమం దయచేయండి ప్రభువా. మీకు వందనాలు. వారిని విడిచిపెట్టి మేము విదేశాల్లో ఉండిచుండగా తండ్రి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఇంకనూ ప్రార్థన అవసరాలన్నీ మీ పాదాలు చెంది పెడుతూ ప్రతి అవసరం ఏమైతే అవసరం మర్చిపోయినో దయతో క్షమించండి. మా అనేక మంది బిడ్డలు ప్రభువా ప్రార్థన వస్తువులు కోరుచున్నారు. మా గురించి ప్రార్థన చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి మీకు వందనాలు. రాంపండు గారిని బట్టి, రవిని బట్టి ప్రభువా, చిన్న బాబుని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సౌదామణిని బట్టి ప్రభువా మీకు వందనాలు. స్వర్ణ కుమార్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా మీకు వందనాలు. పుష్ప గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. బిడ్డలు ఎవరైతే ప్రార్థన వస్తువులు కోరుచున్నారో వారి ఆశలు మరియు వారి ఉద్దేశాలు మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం రాజా. ఇంకను మరొక మారు తండ్రి మేరీని బట్టి, సీరియని బట్టి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలిద్దరిని మీ పాదాలు చెందుకు అప్పగించుకుంటున్నాను. వారిద్దరూ చిన్ననాటి నుంచి నీ వాక్యంలో స్థిరపరచమని ప్రార్థన చేస్తూ తల్లిదండ్రులకు విధేయులుగా దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేస్తారని ఇంకనూ ప్రార్థన వస్తువులన్నీ మీ పాదాలు చెంది పెడుతూ ఇగో మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క భాగ్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. నన్ను మీ సేవల పరిచయాలు బలపరుస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. ఇంకను దీవించిన, ఆశీర్వదించి నాకు కావాల్సిన ఆశీర్వాదాలతో మీరు నడిపిస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. నా ఇచ్చిన భార్యను బిడ్డలను మీరు దీవించండి. అభిషేక్ హోప్సి నా భార్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అరుణకైతే వచ్చే నెల 4వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ ప్రభువా తప్పక ఎగ్జామ్స్లో అద్భుతమైన రీతిలో జ్ఞానం దయచేసి నడిపిస్తానని ప్రార్థన చేస్తున్నాను రాజా. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సహాయం దయచేయండి రాజా. మీకు స్తోత్రం. గొప్ప కార్యం చేసిన మీ నామానికి మహిమకరంగా మమ్మల్ని అందరినీ ఉంచి నడిపిస్తారని మమ్మల్ని అందరినీ రాత్రికాల సమయంలో మీ పాదాలు చెంతకు అప్పగించుకుంటూ మీ చిత్తమైతే మరొక మారు మేము ఈ విధంగా కలుసుకునేంత వరకు
మీ కృపా కాపుదల సన్నిధి మాతో ఉంచి నడిపిస్తారని, మా చిన్న ప్రార్థన మీ సన్నిధి చేర్చుకుని మా ప్రార్థన ప్రతిఫలం దయచేస్తారని, యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, ఆమేన్. ప్రభు రక్తమే జయం, ప్రభేసు నామ ప్రభు సంపూర్ణ సంపూర్ణ మా విజయం, బాధంతా నాశనం నాశనము ప్రభుకి మహిమ ఆమేన్, 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 ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. శాంతరత్న గారు పిల్లలకు చెప్పండి ప్రార్థన చేసామని, తప్పకుండా బిడ్డలను క్షేమం ఉంచుతాడు అమ్మా. చెప్తాను. సరే, ఓకే అండి, టైం అవుతుంది. పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే, ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అమ్మా గుడ్ నైట్, ప్రైజ్ లార్డ్ అండి అందరూ. గుడ్ నైట్. గుడ్ నైట్.